అవయవ దానం చేసేందుకు నెల్లూరు జిల్లాలో మరో కుటుంబం ముందుకు వచ్చింది. దొరవారి సత్రం మండలం కొత్తపల్లికి చెందిన నారాయణమ్మ బ్రెయిన్ డెడ్ కావడంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులు గుండె నిబ్బరం చేసుకుని మరో 4 ప్రాణాలు నిలబెట్టేందుకు అవయవ దానం చేయడానికి ముందుకొచ్చారు. దీంతో బొల్లినేని ఆసుపత్రి వైద్యులు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ అనంతరం నారాయణమ్మ అవయవాలను పలు ప్రాంతాలకు పంపారు వైద్యులు. బెంగళూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్ నెల్లూరుకు చేరుకుంది. నారాయణమ్మ గుండె, ఊపిరితిత్తులను చెన్నైలోని ఫోర్టీస్ ఆసుపత్రికి తరలించారు. లివర్ ను విజయవాడలోని మణిపాల్ ఆసుపత్రికి అంబులెన్స్ ద్వారా తరలించారు. కిడ్నీలను నెల్లూరులోని నారాయణ దవాఖానకు తీసుకెళ్లారు. కళ్లను మోడరన్ ఐ హాస్పిటల్ కు తరలించారు. బొల్లినేని కిమ్స్ హాస్పిటల్లో నారాయణమ్మ అని ఒక పేషెంటు దొరవారి సత్రం దగ్గర నుంచి మిద్దె మీద బట్టలు ఆరేస్తా కింద పడి నారాయణ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి వాళ్ళు బ్రెయిన్ కొంచెం లోపల బ్లీడ్ అయింది కాబట్టి మీరు పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళండి అన్న దానివల్ల వాళ్ళు మన నెల్లూరు బొల్లినేని కిమ్స్ హాస్పిటల్కి రావటం, ఇక్కడికి వచ్చేసరికి పేషెంటు కోమాలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇది 1వ తేదీ జరిగింది. సో 2వ తేదీకే బ్రెయిన్ డెడ్ అయిపోవటం వల్ల మనం ఆ పేషెంట్ అటెండర్స్ తోటే మా డాక్టర్స్, నెఫ్రాలజిస్ట్ డాక్టర్ చక్రవర్తి, యూరాలజిస్ట్ సురేష్ కుమార్ గారు, అనస్థీసియా టీము, తర్వాత మన ఈ అవయవ దానం కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి, దీపిక అందరూ కలిసి పేషెంట్ అటెండర్స్ తోటి మాట్లాడి వాళ్ళని అవయవ దానం ఇచ్చేదానికి వాళ్ళు సమర్థించడం జరిగింది. నారాయణమ్మ 2 రోజుల క్రితం తన ఇంటిపై దుస్తులు ఆరేస్తున్న సమయంలో పైనుంచి పడిపోయింది. దీంతో నారాయణమ్మను హుటాహుటిన ఆసుపత్రికి తరలించడంతో 2 రోజుల తర్వాత బ్రెయిన్ డెడ్ అయినట్లుగా వైద్యులు తెలిపారు. దీంతో అవయవ దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు రావడంతో పలువురు అభినందించి నారాయణమ్మకు శ్రద్ధాంజలి ఘటించారు.